we need to desire the drink from the Holy Spirit. We need to desire to be satisfied by the Spirit of God and the presence of God. మనము దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క ఆత్మ నుండి సంతృప్తిని పొందేటువంటి ఆ ఆశ, దప్పిక, తృష్ణ మన జీవితాల్లో ఉండాలి మనకి. దేవా, నీ ఆత్మ చేత నన్ను తృప్తిపరచు, నీ సన్నిధి చేత నన్ను తృప్తిపరచు, ప్రభువా నీ వాక్యము చేత నన్ను తృప్తిపరచు అనే దప్పిక మనకు ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదివారమున దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. అందరం తలలు వంచినట్లయితే ఏకీభవించి కుటుంబ సమేతంగా భక్తిభావంతో దేవుని సన్నిధిలో మనం కూర్చున్నట్లయితే మనము చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, ఈ దినాన్ని అనేక మంది చూడలేకపోయినప్పటికీ మీ అపారమైనటువంటి కృపచేత మమ్మలను రక్షించి మీ కృపలో భద్రపరచి మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ప్రభా, ఈ ప్రభు దినాన మిమ్మల్ని మేము ఆరాధించుచుండగా మీరు మాతో ఉండండి, మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రభా నా తండ్రి, పాటల ద్వారా మేము నిన్ను మహింపరచుండగా మా స్తుతులపై మీరు ఆసీనులు కమ్మని మేము వేడుకుంటూ ఉన్నాం. ప్రభా అయ్యా నా తండ్రి, ఎటువంటి అవసరతతో ప్రభా మీ బిడ్డలు ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు కనుక ప్రతి ఒక్కరి అక్కర ఈ దినమందు మీరు తీర్చుమని మేము వేడుకుంటూ ఉన్నాము నాయన. నా తండ్రి, ప్రభా నా తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ నామమును మహింపరిచే ఆ మనస్సు మాకు అనుగ్రహించమని అడుగుతున్నా. మీ మాట చేత మమ్మల్ని దర్శించండి నాయన. మీ మాట మమ్మల్ని జీవింపచేసేది, మమ్మల్ని జీవింపచేసి మీ మాట చేత మమ్మల్ని తృప్తిపరచుమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకొని దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నాతడెంతో దయచే పిలుచుచున్నాడెప్పుడు మిమ్ములను, నాతడెంతో దయచే పిలుచుచున్నాడెప్పుడు మిమ్ములను, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడు, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడు, గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలువండి, గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలువండి, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద
యేసునాదుండు నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. ప్రియులారా, ఈ సమయమందు నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి మన ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనములు. యోహాను సువార్త 7:37-38 వచనములు. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనని యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. అనేకమైనటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నాయి కనుక మనము వాటి నిమిత్తమై ప్రార్థిద్దాం. విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిద్దాం. Loving Heavenly Father, we thank you for your grace, my Master. Lord, we thank you for your word, my Master. We thank you. We pray that you help us to live accordingly to your word, my Master. Right now, Father, we thank you for every family and every person that is helping in the ministry, my Master. We're sowing the best in the ministry, Lord. Lord, Father, I pray that you bless each one of them. And Father, Lord, before you, we could even ask of it, my Master. You know our heart's desire, our plan and purpose, my Master. Lord Jesus, we ask you for your plan and purpose, and thy will be done in our lives, O Master. Lord Jesus, not our own efforts, not by our any abilities, O Master, but let thy will be done in our lives, O Master. You enable us by your Holy Spirit and by your power, O Master. And we thank you for keeping all of us safe, O Lord, Father, Lord. And we entrust each and everything into your mighty hands, O Master. In Jesus' beautiful name we pray. Amen. దేవుడు స్తుతులకు యోగ్యుడు, ఆరాధనకు అర్హుడు. మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. ఒక పాట పాడుకొనిచుండగా ఏక మనసుతో మనం ఎక్కడున్నప్పటికీ, మన గృహాల్లో మనం ఉన్నప్పటికీ ఏక మనసుతో మనము కలిసి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దామండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవదేవునికి ఆరోపిద్దాం. హల్లెలూయా. మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమా ప్రభునికే. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి. ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే,
నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే. వెలుగుగా త్రోవన్ తోడై ఉండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలుగించు అభిషేకనాదుడా, వెలుగుగా త్రోవన్ తోడై ఉండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలుగించు అభిషేకనాదుడా. ఆరాధనా 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 ఆరాధనా, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే. ప్రభునందు ప్రియులారే, సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుణ్ణి వేడుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ నామాన్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మీ ప్రియ బిడ్డలు ఆశతో ఆసక్తితో మీ సన్నిధిలో కూర్చొని ఉండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ మాటలో జీవముంది ప్రభువా. మా జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మేమున్నామో సమస్తము ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు కనుక ప్రభువా, ప్రతి బిడ్డ నా తండ్రి హృదయ వాంఛ తీరినట్టుగా మీరు మాట్లాడి బలపరచు, ధైర్యపరచుమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని సంవత్సరాల క్రితం మా తల్లిగారు 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్కి ఎఫెక్ట్ అయ్యారు. మొదటిసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వారిని ఐసీయూలో ఉంచారు, చాలా దినాలు ఐసీయూలో ఉంచారు. రెండవసారి కూడా వారిని ఐసీయూలో ఉంచారు. మొదటిసారి ఐసీయూలో ఉంచినప్పుడు కొన్నిసార్లు నేను చూడటానికి వెళ్తూ ఉండేవాడిని. వెళుతున్నప్పుడు ఐసీయూ బెడ్ మీద పడుకొని చాలా అనారోగ్యంతో బలహీనతలో ఆవిడుంటూ దాహం దాహం అని అడుగుతూ ఉండేవారు. దేవుని ప్రియ బిడ్డలారా, వారి యొక్క పెదవులను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నీళ్లు ఇవ్వచ్చా అని నర్సుని అడిగినప్పుడు నర్సు చెప్పిన మాట ఏంటంటే, ఒక చిన్న టీ స్పూన్ కానీ లేకపోతే ఆ బాటిల్ యొక్క మూతతో మూతడు కానీ నీళ్ళు ఇవ్వండి, అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పారు. భయంకరమైనటువంటి దాహము, ఆ వేదన ఎంత భయంకరంగా ఉంటుందంటే, శరీరం నీళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు మనం దానికి నీళ్లు అందజేయలేని స్థితిలో ఉంటే చాలా వేదనకరమైన పరిస్థితిలో మనం ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఇంకా మనం ఈ లోకంలో చాలామందిని చూసుకుంటే ట్రావెలర్స్, వాళ్ళు అరణ్యాల్లో ఎడారుల్లో ప్రయాణం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళు అయిపోయి దారి తప్పిపోయి ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వారు దాహంతో అలమటిస్తూ ఉంటారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. శరీరం నీటిని కోరుకుంటూ ఉన్నప్పుడు శరీరానికి నీరు చాలా ప్రాముఖ్యమైంది. ఆ నీటిని శరీరం కోరుకుంటున్నప్పుడు దానికి ఆ నీటిని అందజేయలేని స్థితిలో పెదాలు ఎండిపోతూ, నాలుక అంగటికి అంటుకుపోతూ భయంకరమైనటువంటి స్థితిలో మనం దాహంతో ఉంటాం. యేసుక్రీస్తు వారు కూడా ఆయన శిలువ మీద వేలాడుతూ రాత్రంతా కూడా అనేకమైనటువంటి హింసలను అనుభవించారు. ఆ పగలంతా కూడా ఆయన హింసలు అనుభవించారు, పిడిగుద్దులు తిన్నారు. తన యొక్క శరీరము నాగటి చాళ్ల వలె దున్నబడింది. తన రక్తాన్ని కోల్పోయారు, చాలా రక్తాన్ని ఆయన అప్పటికే పోగొట్టుకున్నారు. శిలువలో చేతుల్లో మేకులు దిగ్గొట్టబడి ఆయన శిలువలో అనేక గంటలు వ్రేలాడారు. ఆ వ్రేలాడినప్పుడు ఆయనకు దాహం అనిపించి ఆయన అడుగుతున్నారు, ఐ థర్స్ట్ అని
ఆయన నీటి కొరకు అడుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయంగా దాన్ని ఆత్మల కొరకైనటువంటి దాహమని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికని దాహమని మనము దాన్ని అనువదించుకోవచ్చు. కానీ మొదటిగా ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటారు, అంటే భయంకరమైనటువంటి శిలువ శ్రమను ఆయన అనుభవించి ఒక మానవునిగా అదంతా అనుభవించారు కనుక తన శరీరానికి నీటి యొక్క అవసరత ఉంది. దాహం అనేది అది భౌతికమైనది అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దాహం అనేది శరీరానికి ఉండేటువంటి ఒక లక్షణం. అలా శిలువ మీద దాహము కొరకు అడిగినటువంటి యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తున్నటువంటి ఆ దినాల్లో ఒకానొక సమయంలో యోహాను సువార్త 7వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆయన యెరూషలేము పట్టణానికి పర్ణశాలల పండుగ అనే పండుగను జరుపుకోవడానికి వెళ్ళారు. ఈ పండుగ వాస్తవానికి పాత నిబంధనలోనైతే 7 రోజులు జరుగుతుంది. క్రొత్త నిబంధన కాలంలో వారు 8 రోజులు జరుపుకున్నారు. మహాదినము, ఆ ఆఖరి దినము, ఆ దినాన యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా దేవాలయములో అందరి ముందట లేచి నిలబడి, ఆ ఆవరణలో లేచి నిలబడి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేశారు. దేవాది దేవుడై ఉండి లోకానికి మానవునిగా దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన యొక్క ప్రకటన యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. దేవుని ప్రియబిడ్డలారా, దాహం ఎవరికైనా ఉన్నట్లయితే నా దగ్గరికి వచ్చి ఆ దాహం తీర్చుకొనండి అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఈ లోకంలో అనేక రకాలైనటువంటి దాహాలు ఉంటాయి. మొట్టమొదటిగా నేను చెప్పినట్లుగా భౌతికమైనటువంటి దాహం మనకు ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హాగరు తన కుమారుడిని తీసుకొని అబ్రహాము నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అరణ్యములో ఎడారిలో నీరు లేక ఆ మండుటెండలో దాహముతో ఇష్మాయేలు అలమటించాడు. అప్పుడు దేవుడు ఆ బిడ్డకు నీటి ఊటను అనుగ్రహించి తన దాహాన్ని తీర్చినట్లుగా మనం చూస్తాం. అనేక మంది దాహంతో అలమటించిన వారు ఉన్నారు. వీరుడైనటువంటి సంసోను కూడా శత్రువులను అనేక మందిని చంపిన తర్వాత భయంకరమైనటువంటి దాహంతో అలమటించి, దేవా ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చావు, దాహంతో నేను ఇప్పుడు చచ్చిపోవాలా, నాకు నీళ్ళు అని అడిగినప్పుడు దేవుడు ఒక నీటి ఓటును అనుగ్రహించి సంసోని యొక్క దాహాన్ని కూడా తీర్చినట్లుగా మనం చూస్తాం. నీరు శరీరానికి, భౌతిక శరీరానికి చాలా ప్రాముఖ్యమైంది. అది అనేక రకాలుగా మన బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ని, రసాయనాల్ని అది బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నీటి ద్వారా మన శరీరాల్లో అనేకమైనటువంటి పనులు జరుగుతాయి. మనం తిన్నటువంటి ఆహారం అరగటానికి కానీ, మనం తిన్న ఆహారం మన శరీరంలోనికి అబ్జార్బ్ అవడానికి కానీ, లోపల ఉన్నటువంటి అదంతా కూడా సర్క్యులేషన్ జరగటానికి కానీ, మన నోటిలో ఉన్నటువంటి సలైవా, ఉమ్మి అనేది అది కూడా ప్రొడ్యూస్ అవడానికి కానీ, ఈ విధంగా మన శరీరంలో మనం తిన్నటువంటి ఆహార పదార్థాల్లో నుండి వచ్చేటువంటి శక్తి ఆ యొక్క అనేక భాగాలకు, మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటికి కూడా సప్లై కావడానికి కానీ, మన శరీరం యొక్క టెంపరేచర్, దాని యొక్క ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడానికి కానీ, ఇలా ఒక శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా ప్రాముఖ్యమైనది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే నీటిని తాగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాహం వేస్తూ ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి ఆ దప్పికతో మనం బాధపడుతున్నప్పుడు నీరు అనేది దొరకకపోతే కొంతమంది చెప్పే మాట ఏమిటంటే, మనిషి అనుభవించేటువంటి అనేకమైనటువంటి శ్రమల్లో, అనేకమైనటువంటి వేదనల్లో దాహపు వేదన అనేది చాలా భయంకరమైంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనుషులకు శరీర సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి దాహమే కాదండి, ఆయా రకాలైనటువంటి దాహాలు మనుషులకు ఉంటాయి. ఆ దాహాన్ని తీర్చుకోవడానికి, ఆ దప్పిక తీర్చుకోవడానికి మనుష్యుడు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు. మనకు తెలుసు, సమరయ స్త్రీ జీవితంలో దాహముతో ఉంది. ఏం దాహంతో ఉంది?
6 పెనిమిట్లు ఆమెకున్నారు, వారిలో ఇప్పుడున్నవాడు కూడా ఆమెకు సంబంధించిన వాడు కాదు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. 6 పెనిమిట్లు అంటే 6 వివాహాలు ఆమె బహుశా జరుపుకొని ఉంటుంది, లేకపోతే 6 వ్యక్తులతో ఆమె జీవించి ఉంటుంది. ఎందుకంటారు? ఒక స్త్రీగా ఇటువంటి జీవితాన్ని జీవిస్తుందంటే మనమేమి ఆలోచించగలుగుతామంటే ఆమె ప్రేమ కొరకు ఎంతగానో తప్పిస్తూ ఉంది. ఆ ప్రేమ దొరకని పరిస్థితుల్లో ఆమె బహుశా నేను అనుకోవడం ఏంటంటే అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ యొక్క ఎఫెక్షన్ కోసం, ఆ ప్రేమ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది అని మనం ఆలోచించవచ్చు. ఈ భయంకరమైనటువంటి దాహము ఎంత భయంకరంగా ఉంటుందంటే మనుషులు ప్రేమ కోసం కానివ్వండి, కొంతమంది అయితే పరపతి కోసం దాహం కలిగి ఉంటారు. ఈ పరపతిని సంపాదించుకోవడానికి ఎంతమందినైనా తొక్కివేయడానికి వారు వెనకాడరు. ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికి వారికి ఉన్నటువంటి సంపద అంతా కూడా వారు నాశనం చేసుకోవడానికి వెనకాడరు. ఈ పరపతి సంపాదించుకోవడానికి నేను ఏదైనా చేస్తాను అని వారు నిర్ణయం చేసుకున్న వారిగా ఉంటారు. ఈ విధంగా ఆయా రకాల దాహం మనకు కనిపిస్తూ ఉంది. మనుషులు అనేక రకాల దాహాల చేత బాధపడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ యొక్క మానసికమైనటువంటి దాహం అనేది ఎక్కడి నుండి మొదలవుతుందంటే ఆత్మీయమైనటువంటి లేమిలో నుండి మొదలవుతూ ఉంది. ఆత్మీయంగా సరైనటువంటి పచ్చదనము కలిగి, ఆత్మీయంగా సరైనటువంటి స్థితి కలిగి, ఆత్మీయంగా దేవుని సన్నిధిని కలిగి జీవించినప్పుడు మనము మానసికమైనటువంటి దాహాన్ని ఎదుర్కొనడం అవ్వాల్సిన అవసరం మనకు ఉండదు. ఎందుకంటే దేవుని దగ్గర మనం కోరుకున్న సమస్తము కూడా దొరుకుతుంది కనుక మనం మరి ఎక్కడ కూడా ఈ దాహాన్ని తీర్చుకోవడానికి ఇష్టపడం. యేసుక్రీస్తు వారు ఈ పండుగ దినాన, పర్ణశాలల పండుగ ఆఖరి దినాన ఆయన వెళ్ళి ఆ పండుగలో లేచి నిలువబడి అనేక మందికి ఆయన ఇచ్చుచున్నటువంటి ఆహ్వానం ఏమిటంటే, ఒకవేళ మీకు దప్పికగా ఉంటే, మీకు దాహం వేస్తే నా దగ్గరికి రండి, నేను మీ దప్పిక తీరుస్తాను. కేవలము మీ దప్పిక తీర్చడం మాత్రమే కాదు, కానీ నా యందు విశ్వాసముంచు వాని యొక్క అంతరంగములో నుండి, వానిలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అని యేసుక్రీస్తు వారు ఒక గొప్ప పిలుపును ఆ దినాన్ని ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే చాలామందికి దప్పిక ఉంటుంది కానీ సరైనటువంటి విధానంలో ఉండదు, లేకపోతే ఆ దప్పికను సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో వారు ఉంటూ ఉంటారు. దేవుని ప్రియ బిడ్డలారా గమనించండి, ప్రపంచమంతా కూడా ఎంతగానో పొగిడినటువంటి ఒక స్త్రీ మనకు తెలుసు. ఆ స్త్రీ ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి స్త్రీ. ఈ స్త్రీ ఎవరో కాదు, ప్రిన్సెస్ డయానా. ఈ ప్రిన్సెస్ డయానా ఎలాంటి స్త్రీ అంటే అనేక మందికి సహాయం చేయడానికి, సోషల్ సర్వీస్ చేయడానికి ఎంతగానో ముందుకు వచ్చేది. కానీ తన వివాహ జీవితం సరిగా లేనందున తన యొక్క వివాహ జీవితంలో తను సరైనటువంటి ప్రేమను పొందలేదని, ఆ ప్రేమను ఒకవేళ పొందకపోతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడగవలసినటువంటి ఆ వ్యక్తి అనేక చోట్ల సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి అనేక రకాలైనటువంటి విషయాల్లో తను మునిగి తేలిపోయి చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకుంది. ఆమె చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఈ ప్రపంచంలో అనేక మంది నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, కానీ అది కాదు, నాకు ఒక్కరు నన్ను పూర్తిగా ప్రేమించి నాతో ఉండేవారు కావాలి అని చెప్తా ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, చాలామంది రకరకాలైనటువంటి రాంగ్ సోర్సెస్లో ప్రేమను వెతుక్కోవడం వల్ల వారి యొక్క జీవితాన్ని ఆ యొక్క సరైనటువంటి విధానాల్లో కొనసాగించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఒక మాట దేవుడు పలుకుతూ ఉన్నారు. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షరసము పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? ఆహారము కాని దాని కొరకు ఎందుకు పరుగులాడుతూ ఉన్నారు? సంతుష్టిని, సాటిస్ఫాక్షన్ ఇవ్వని దాని కొరకు మీరెందుకు పరిగెడుతూ ఉన్నారు? ఈ మధ్య కాలంలోనే నేను ఫేస్బుక్లో ఒక చిన్న వీడియో చూశాను. ఆ వీడియోలో సంజయ్ దత్ అనేటువంటి ఒక సినిమా యాక్టరు ఆయన యొక్క టెస్టిమోనియల్ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు డ్రగ్స్కి అలవాటు పడిపోయాను. మెడికల్ డిక్షనరీలో ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో అన్ని రకాల డ్రగ్స్ నేను వాడాను అని చెప్తా ఉన్నాడు. హాల్యూజినేషన్లోనికి తీసుకువెళ్ళేటువంటి కొన్ని రకాల డ్రగ్స్. ఒకసారి తను ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత అనుకోకుండా తన తండ్రి పిలిచాడంట, నా దగ్గరికి రమ్మని, ఒకసారి ఆఫీస్కి రమ్మని. వెళ్ళి తన తండ్రి ముందు నిలబడితే సరిగ్గా నిలబడలేకపోతా ఉన్నాడు.
తండ్రిని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆ హాల్యూజినేషన్ ఊహించడం మొదలైపోయి ఏం ఊహిస్తూ ఉన్నాడంటే, ఏం కనబడుతుందంటే ఆ తండ్రి మీద మంటలు అంటుకుపోయి కొవ్వొత్తు కరిగిపోతున్నాడు అంట. ఈ ఊహను తట్టుకోలేక, అంటే ఊహలా కాదు, అది నిజంగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, మీదపడి ఆ తండ్రి మీద ఉన్న మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తే ఇక ఆ తర్వాత కొంతకాలానికి తను ఒప్పుకున్నాడంట. డాడీ, ఐ నీడ్ యువర్ హెల్ప్, నీ సహాయం నాకు కావాలంటే తన రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసిన తర్వాత చాలా కాలానికి తన విడుదల పొందుకొని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆ డ్రగ్స్ అనేవి మనము సంతోషాన్ని ఇస్తాయని మనం అనుకుంటాం, కానీ దానిలో నుండి విడుదల పొందినప్పుడే నిజమైన సంతోషం కలుగుతుంది అని ఒక ఈ లోకానుసారమైనటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాట నేను ఆలకించాను. దేవుని ప్రియబిడ్డలారా, ఇదేదో నాకు సంతోషాన్ని ఇస్తుంది. వాస్తవానికి అందులోకి ఎందుకు వెళ్ళాడు అంటే, ఈ వ్యక్తి తన స్నేహితులంటే యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఈయన చాలా ఇంట్రోవర్ట్గా ఉండేవాడంట. ఎవరితోనైనా మాట్లాడాలన్నా సిగ్గు అనిపించేదంట, ఏదైనా చేయాలన్నా భయం అనిపించేదంట. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు స్నేహితులు చెప్పారంట, డ్రగ్స్ తీసుకుంటే నువ్వు ఏదైనా ధైర్యంగా చేయగలుగుతావని వారు చెప్పారు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానివల్ల పరుగెత్తటమే కానీ, రహస్యంగా బ్రతకడానికి ప్రయత్నం చేయడమే కానీ నిజమైనటువంటి స్వేచ్ఛను మనం అనుభవించలేదని 10 సంవత్సరాలు దానికి అలవాటు పడిన ఒక వ్యక్తి మనకు చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని ప్రియబిడ్డలారా, గమనించండి, రాంగ్ ప్లేస్లో సాటిస్ఫాక్షన్, రాంగ్ ప్లేస్లో ధైర్యాన్ని, రాంగ్ ప్లేస్లో మన దప్పికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మంచినీళ్ళు అవుతున్నాయన్నప్పుడు కోకిస్తే అది రాంగ్ ఐడియా అని మనం అర్థం చేసుకోవాలి. మన సాటిస్ఫాక్షన్ దేనిలో మనకు దొరుకుతుందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు పిలిచినట్లుగానే దేవాది దేవుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి అని పిలుస్తూ ఆయన అంటున్నాడు 2వ వచనంలో, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిస్తున్నారు, మీ డబ్బులు ఎందుకయ్యా వేస్ట్ చేసుకుంటున్నారు ఆహారము కాని దాని కొరకు, సంతుష్టి చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుచుకుంటున్నారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రోజున మన సమయాన్ని దేని మీద వెచ్చిస్తూ ఉన్నాం? మన డబ్బును దేని మీద వెచ్చిస్తూ ఉన్నాం? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేని మీద వెచ్చిస్తూ ఉన్నాం? గమనించండి దేవుని ప్రియబిడ్డలారా, మనము చాలాసార్లు దప్పిగొనినప్పటికీ ఆయన దగ్గరకు రాని పరిస్థితుల్లో ఉంటాం. ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ దప్పికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాగా దాహం వేస్తున్నప్పుడు పక్కనే కోక్ బాటిల్స్ ఉన్న కోక్ తాగం. మనం ఏం తాగుతామండి? నీళ్లు తాగుతాం. కొంతమంది సరైనటువంటి మనసు లేని వాళ్ళు, సరైనటువంటి విధానంలో జీవించిన వారు కోక్ కూడా తాగుతారు. మంచినీళ్ళు ఉన్నా కోకే కావాలి వాళ్ళకి. ఆరోగ్యవంతమైన జీవిత విధానం కాదది. దేవుని ప్రియబిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు వారు పిలుపునిస్తున్నారు, దప్పిక కొనిన వారులారా, ఒకవేళ మీకు దాహం ఉంటే మీరు నా దగ్గరికి రండి, దప్పిక తీర్చుకోనండి అని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఏ మనుష్యుడు కూడా మన దాహాన్ని తీర్చలేడు. ఏ వస్తువు కూడా మన దాహాన్ని నిజంగా తీర్చలేదు. ఏ స్థాయి కూడా, ఏ స్థితి కూడా మన దాహాన్ని తీర్చలేదు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఈ దినమందు నీ దాహాన్ని తీర్చగలిగిన వాడని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉంది. మనం దేని కొరకు దప్పికొనాలి? దేని కొరకు మనం ఆశించాలి? దేనిని మనం కోరుకొనాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్, for they shall be satisfied. మీకు కానీ నీతి కొరకు ఆకలి దప్పిక ఉంటే, దేవుని కొరకు ఆకలి దప్పిక ఉంటే, దేవుని సన్నిధి కొరకు ఆకలి దప్పిక ఉంటే, నీతి కొరకు అంటే, నీతి అంటే రైచియస్నెస్ అంటారు. రైచియస్నెస్ అంటే అర్థం ఏంటంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్, దేవునితో సమంగా, తిన్నగా, దేవునికి తగినట్లుగా, దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి నిలబడాలి, జీవించాలి అనే ఆశ నీకుంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించాలి అని నీకు ఆశ ఉంటే, రైచియస్నెస్, నీతి కొరకు ఆకలి దప్పిక నీకుంటే నీవు తృప్తి పరచబడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, గమనించండి, మన దప్పిక ఆకలి దేవుని కొరకైనదై ఉండాలి. ఈ దప్పిక మనకు అర్థం కాదు చాలాసార్లు.
ఏమనుకుంటామంటే బహుశా ఈ లోకంలో ప్రేమ కొరకు దప్పికను, లేకపోతే పరువు కొరకు దప్పికను, లేకపోతే ప్రతిష్ఠ కొరకు దప్పికను, డబ్బు కొరకు దాహమను, ఇలాగా ఈ దప్పికను మనం అర్థం చేసుకోలేక మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ దప్పికను తీర్చే సరైనటువంటి సోర్స్ దగ్గరికి, మూలం దగ్గరికి, ఆ యొక్క ఫౌంటైన్ దగ్గరికి మనం వెళ్లకుండా ఎక్కడెక్కడో ఈ దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దావీదు భక్తుడు అరణ్యంలో పరిగెడుతూ ఉన్నప్పుడు, అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి దాహం దావీదుకి వేసిందట ఒకసారి. అప్పుడు ఒక కీర్తన రాస్తూ ఉన్నాడు. అంటే తన యొక్క భౌతికమైనటువంటి దాహంలో నుండి ఆత్మీయ దాహాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. దాని గురించి ప్రస్తావిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆవేశం చేత ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. 63వ కీర్తన 1 నుండి 11 వచనాలు నేను ఒకసారి చదువుతాను, కొన్ని వచనాలు చదువుతాను, మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. దావీదు యోధా అరణ్యములో నుండగా రచించిన కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. భౌతికంగా నీళ్లు ఉండుండకపోవచ్చు, కానీ ఈయన ఆత్మీయంగా దాన్ని అర్థం చేసుకుంటూ అసలు ఈ స్థితి మాకెందుకు కలిగిందంటే ఈ దేశంలో దేవుని గురించినటువంటి తపన ఎవరికీ లేదు. దేవుని సన్నిధి ఇక్కడ మేము అనుభవించలేని స్థితిలో ఉన్నాం. మా పితరులు అనుభవించిన విధానంలో దేవుని సన్నిధిని మేము అనుభవించలేకపోతా ఉన్నాం. ఏదో ఆచారపరమైనటువంటి భక్తిని మనుషులు చేస్తూ ఉన్నారు, యాజకులు చేస్తూ ఉన్నారు. ఆచారపరమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తున్నాం, కానీ నిజమైన నీ సన్నిధి మాకు కొదువుగా ఉన్నది, కొరవగా ఉన్నది ప్రభువా అని అంటున్నాడు. నా దేవుడవు నీవే అంటూ ఉన్నాడు. ఎందుకంటే నిజంగా దేవుడు, నా దేవుడు యెహోవా దేవుడు అని చెప్పుకుంటూనే అనేకమైన వాటిని దేవుళ్ళుగా, దేవతలుగా మన జీవితాల్లో కలిగి ఉండే అవకాశం ఉంది. కొంతమందికి డబ్బే దేవుడు, కొంతమంది కడుపే దేవుడు, కొంతమందికి వారి ఉద్యోగమే దేవుడు. ఈ విధంగా అనేకమైనటువంటి దేవుని కంటే ప్రాముఖ్యమైన, కొంతమందికి రాజకీయ నాయకులు దేవుళ్ళు, దేవుడిని కూడా పక్కన పెట్టేస్తారు రాజకీయ నాయకుల కొరకు. కొంతమందికి సినిమా యాక్టర్ దేవుళ్ళు, సినిమా యాక్టర్ల దేవుళ్ళు. ఈ సినిమా యాక్టర్ల కోసం దేవునిని కూడా పక్కన పెట్టేసే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, కీర్తనకారుడు అంటున్నాడు, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఈ రోజున మన దాహం ఇక్కడ అర్థమైపోద్ది. మన దాహం ఏంటో మనకి నిజంగా దేని కొరకు మనం దప్పికగలిగి ఉన్నామో ఇక్కడ అర్థమైపోద్ది. వేకువనే ఏం వెతుకుతామని చెప్పండి. ఒకప్పుడు అనేవాళ్ళు అద్దం వెతికేవాళ్ళు, వేకువని లేవగానే అద్దం ముందు నిలబడతారు కొంతమంది. ఈరోజున ఏం వెతుకుతాం? వేకువని లేవగానే ఫేస్బుక్ వెతుకుతాం. వేకువని లేవగానే ఎవరేమన్నా మెసేజ్లు పంపించారా, ఏమన్నా కొత్త విషయం ఏమైనా ఉందా, వేకువని లేవగానే ముందు ఫోన్ పట్టుకుంటాం. వేకువని లేవగానే మొదటిగా దేవునితో మాట్లాడాలన్న విషయాన్ని కూడా మర్చిపోతాం. ఇక్కడే అర్థమైపోతుంది మన దేవుడు ఎవరు అన్న విషయం. నా దేవుడవు నీవే కాబట్టి నేను వేకువని నిన్ను వెతుకుతాను. ఉదయాన్నే లేవగానే, ఉదయాన్నే లేచి నిన్ను వెతుకుతానయ్యా, నీ సన్నిధిని వెతుకుతాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. నాకు నీ పట్ల దప్పిక ఉంది కాబట్టి నేను నీ వైపు చూస్తా ఉన్నాను నాయన అంటున్నాడు దావీదు భక్తుడు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఇది కేవలము ఆత్మతో ఆగిపోలేదు, కానీ నా శరీరమే నిన్ను చూడాలని కృషించుచున్నది అంటున్నాడు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. బ్రతికి ఉండటం కంటే నీ కృపను అనుభవించటం గొప్పదయ్యా అంటా ఉన్నాడు. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి నొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయుడవై ఉంటివి. దేవుని ప్రియబిడ్డలారా,
దావీదు భక్తుడు ఎంతగా దేవుని కోసం ఆశిస్తున్నాడో, ఎంతగా దేవుని కోసం తప్పిస్తూ ఉన్నాడో, ఎంతగా దేవుని కోసం దప్పిక కొని ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో ఆయన కూడా తప్పిపోయాడు. ఆ దప్పికలో నుండి ఇంకా వేరే దప్పికల్లోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు గద్దించినప్పుడు వెంటనే తిరిగి వచ్చేసి మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ఒకవేళ మానవుడిగా ఇది సహజమై ఉండొచ్చు తప్పిపోవడం అనేది. ఒకవేళ తప్పిపోయావేమో, ఇది సమయము దేవుని సన్నిధిలోనికి రావడానికి. మళ్ళీ అదే తప్పు దావీదు ఎప్పుడు కూడా చేయలేదండి. దేవునితో నడవడానికే ఇష్టపడ్డాడు, దేవుని హృదయానుసారుడిగా బ్రతికాడు, దేవునినే ఆశించిన వానిగా దావీదు భక్తుడు ఉన్నాడు. ఈ యొక్క కీర్తన అంతా చదవడానికి మనకు సమయం ఉండదు. మీకు వీలైతే దయచేసి చదువుకోండి, దాని మీద ధ్యానం చేయండి. కానీ గమనించండి, దప్పిక అనేది దేవుని పట్ల మనకు ఉండాలి. అప్పుడే మనం దేవుని దగ్గరకు ఎల్లవేళలా వెళ్ళేవారిగా ఉంటాం. కోరాహు కుమారులు కూడా ఒక కీర్తన రాస్తూ ఉన్నారు. 42వ కీర్తన మనం చదివినట్లయితే 42వ కీర్తన అంతా కూడా చదవను, కొన్ని వచనాలు చదువుతాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రత్యేకంగా బహుశా ఒకవేళ ఒక దుప్పి కానీ, ఒక సింహం కానీ, పులి కానీ చేస్తే పరిగెత్తి ఆ ఎండలో అలసిపోయి అరణ్యంలో పరిగెత్తి ఇంకా తప్పించుకున్న తర్వాత నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తుంది. నాలుక ఎండిపోతూ ఉంది, ఎలాగ నీళ్లు దొరుకుతాయా అని నీటి కొరకు ఆ దుప్పి ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము, మై సోల్ లాంగ్స్ ఫర్ యూ. మన ఆశ, మన అంతరంగము, మన యొక్క నరనరాలు దేని కొరకు ఆశపడుతున్నాయో మనం పరిశీలించుకోవాలి. దేని కొరకు దప్పిక మనకుందో మనం ఆలోచన చేయాలి అని అంటున్నాడు. కోరహు కుమారులు అంటున్నారు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుడు అనే మాట ఎందుకు వాడారంటే, ఇక్కడ నేను చచ్చే స్థితిలో ఉన్నాను, జీవ ప్రదాత ఆయన కొరకు నేను ఆశపడుతున్నానండి. ఎక్కడ నీళ్లు దొరుకుతాయా? పూర్వదినాల్లో నడక ఎక్కువ ఉండేది. ఎన్ని కిలోమీటర్లైనా నడుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సాలూరు కొండల మీదకి వెళ్తే గ్రామానికి ఎన్ని కిలోమీటర్లైనా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంతే, కొండల మీద నడుస్తూ ఉంటారు, కొండలో నివసించే ప్రియులు. దేవుని ప్రియ బిడ్డలారా, నీళ్ళు ఎక్కడ దొరక్కపోతే ఎక్కడ దొరుకుతాయా? ఎక్కడైనా చిన్న పంపు ఉంటుందా? ఎక్కడైనా చిన్న ఊట ఉంటుందా? ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా? కొద్దిపాటి నీళ్లు దొరుకుతాయని వెతుకుతారు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని దేవుని సన్నిధి కోసం కీర్తనకారులైనటువంటి కోరహు కుమారులు వెతుకుతూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, గమనించండి, దేవుని నీతి కొరకు, దేవుని సన్నిధి కొరకు మనము తృష్ణ కలిగిన వారమై, ఆశ కలిగిన వారమై, దప్పిక కలిగిన వారమై మొదటిగా మనలో ఆ దప్పిక ఉండాలి. అందుకే దప్పిక కొని వారులారు నా యొద్దకు రండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని చెప్తా ఉన్నారు. మన దాహం దేవుని పట్ల ఉండాలి. ఇంకొక దాహం మనకు కనబడుతూ ఉంటుంది. నీటి గురించి మాట్లాడుతూ మొదటి కీర్తనలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అక్కడెందుకు నడుస్తారు, అక్కడెందుకు నిలబడతారు, అక్కడెందుకు కూర్చుంటారంటే దాని పట్ల దప్పిక ఉంది కాబట్టి. దుష్టుల పట్ల, దుష్టత్వం పట్ల, పాపం పట్ల, అపహాస్యం పట్ల మీకు దప్పికుంటే అక్కడ ఉంటారు, వాళ్ళతో ఉంటారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. తన జీవితంలో నీటి కాలవల యోరను నాటబడిన వానిగా ఉంటాడు. ఎక్కడ నీటి కాలువలు ఏంటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని వాక్యము, దేవుని నీతి, వాటి కొరకైనటువంటి దప్పిక మన జీవితాల్లో ఉండాలి. ఆ దప్పిక కానీ మీకుంటే ధన్యులు మీరు. నా యొద్దకు రండి, నేను మీకు ఆ దప్పిక తీరుస్తాను అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. కొంతమంది
వారి యొక్క ఆత్మీయ దాహాన్ని ఎలా తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారంటే, లోకస్తులైతే ఎలాగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు? పాపం ద్వారా దప్పిక తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. యేసయ్యను కనుగొనక ముందు సమరయ స్త్రీ పాపం ద్వారా దప్పిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేసింది. యేసయ్యను కనుగొనకుండా ఉన్నవారు ఆ పాపం ద్వారా దప్పిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజున యేసుక్రీస్తు వారిని వెంబడించే వారు కూడా చాలామంది అలాగే ఉంటా ఉన్నారు. బాగా భక్తి కలిగిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంకొక దాన్ని వెతుక్కుంటారు దప్పిక తీర్చుకోవడానికి. ఏంటో తెలుసా? భక్తి, ఆచారపు అలవాట్లు. వారు భక్తిలో సంతృప్తిని కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు. యేసయ్యలో కాదు, దేవునిలో కాదు, దేవుని సన్నిధిలో కాదు. ఎలాగో నేను చెప్తాను వినండి. యేసుక్రీస్తు వారి ప్రకటన చేస్తున్నటువంటి సమయం ఏంటి సమయం చెప్పాను కదా, పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ దేవుడు యూదులకు ఎందుకు ఇచ్చాడంటే, వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరాలు గుడారాల్లో బ్రతికారు. కట్టిన ఇళ్ళు లేవు వాళ్ళకి. కనానుకు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నారు. గుడారాల్లో నివసిస్తూ కొన్ని రోజులు ఒక దగ్గర గుడారం వేసుకుంటారు, కొన్ని రోజులు ఇంకో దగ్గర గుడారం వేసుకుంటారు. ఇలాగ గుడారాల్లో నివసిస్తూ వారు జీవించారు. కాబట్టి గుడారాల జీవితాన్ని వీరు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకుండా ఉన్నట్లుగా దేవుడు ఇచ్చిన కొన్ని పండుగల్లో ఇదొక పండుగ. గుడారాల పండుగ అంటారు, పర్ణశాలల పండుగ అంటారు. ఈ సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పటికి కూడా మీరు చూసినట్లయితే యూదుల యొక్క గుడారాల పండుగ గురించి లేకపోతే పర్ణశాలల పండుగ గురించి వాళ్ళ యొక్క ఇళ్ల పైన కానీ ఇంటి ఆవరణలో కానీ మరొక చోట కానీ ఆకులతో వారు ఒక చిన్న బూత్, ఒక చిన్న గుడారం లాంటిది కట్టుకొని అందులో 7 రోజులు నివసించాలి. కొత్త నిబంధనలో 8 రోజులు దాన్ని చేశారు. ఈ పండుగ సమయంలో వారు ఏం చేసేవారంటే, ఆ దినాల్లోనైతే ఎక్కడెక్కడి నుండో, ఇప్పుడు యేసుక్రీస్తు వారు గలిలయ నుండి వచ్చారు, ఎందుకంటే ఆయన గలిలయలో నివసిస్తున్నారు కాబట్టి. ఇలాగా ఊర్లు తరలొచ్చి యెరూషలేము బయట ఎక్కడైనా గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో నివసిస్తూ ఆ పండుగను ఆచరిస్తూ ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండేవారు. ఇందులో ఒక భాగం ఏంటంటే, ప్రతిరోజు కూడా ఈ 7 దినాలు కానివ్వండి, కొత్త నిబంధనలు 8 దినాలు కానివ్వండి, దేవాలయంలో పనిచేసేటువంటి యాజకులు ఏం చేసేవారంటే, ఒక బంగారు పాత్రలో ఆ పాత్రను తీసుకొని ఒక ఊరేగింపుగా కిందకి దేవాలయం నుండి దిగి వెళ్ళి, అక్కడ సిలోయము కోనేరు ఉంది కదా, మనకు తెలుసు సిలోయము కోనేరు. ఈ కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కోనేటిలో నుండి నీళ్లు ఆ బంగారపు గిన్నెలో తీసుకొని వచ్చి ఎంతో భక్తిభావంతో ఆ నీటిని పైకి తీసుకొని వచ్చి దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠం మీద దేవునికి అర్పణగా వారు పోస్తూ ఉండేవారట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ యొక్క ఆచారం ఎక్కడి నుండి వచ్చిందంటే, నిర్గమాకాండము 17వ అధ్యాయంలో దేవుని ప్రజలు నీరు లేక అల్లాడుతూ ఉన్న సమయంలో మోషే దగ్గరికి వెళ్ళి నీటి కోసం అడిగినప్పుడు, మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ఒక బండ ద్వారా నీటిని అనుగ్రహించాడు. ఆ బండలో నుంచి వచ్చిన ఆ నీళ్లు వారు తాగారు కనుక దానిని జ్ఞాపకం చేసుకోవడానికి అరణ్యంలో జరిగిన ఈ సంఘటనను, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనకు కనిపించే ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగ దినాలన్ని దినాలు కూడా ఆ నీళ్లు ఆ గిన్నెలో తీసుకొని వెళ్ళి బంగారు పాత్రలో నుంచి ఆ బలిపీఠం మీద అర్పణగా దేవునికి పోస్తూ ఉండేవారు. ఇదొక ఆచారం, ఇదొక పెద్ద ప్రొసెషన్ చేసుకుంటూ ఒక పెద్ద ఊరేగింపుగా వాళ్ళు వెళ్తూ ఉండేవారు. మళ్ళీ ఈ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఒక వచనాన్ని వాళ్ళు పలుకుతూ ఉంటారు. ఏం వచనము అంటే, యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం వాళ్ళు పలుకుతూ ఉంటారు. నేను వాస్తవానికి 2, 3, 4 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. వాళ్ళు చదివే 3వ వచనం ఇది. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ దినాన వారు పాడేటువంటి, రిసైట్ చేసేటువంటి మాటలు ఇవి. రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఏంటి ఆ బావి?
అలాగే వారు జ్ఞాపకం చేసుకుంటున్న నిర్గమాకాండంలో నుండి 17వ అధ్యాయంలో నుండి వారు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి తమ పితరులు తాగినటువంటి ఆ నీళ్లు ఎక్కడి నుండి వచ్చాయి? బండలో నుండి వచ్చాయి. దాని గురించి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాస్తూ ఉన్నాడు. అని అంటున్న మాట ఏమిటంటే, అందరూ ఎవరు? వారి పితరులు అరణ్యంలో నడిచిన వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అది భౌతికంగా అయినప్పటికీ ఆత్మీయంగా దాన్ని అర్థం చేసుకుంటే ఆ క్రీస్తు అనేటువంటి ఆ బండలో నుండే ఆ నీటిని దేవుడు అనుగ్రహించాడు. దేవుని ప్రియబిడ్డలారా, దప్పిక, ఏ దప్పిక మనకుంది, ఆ దప్పికను మనం ఎలా తీర్చుకుంటున్నామో మనం ఆలోచన చేయాలి. ఇంకొక చక్కటి వచనాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారు ఆ దినాల్లో, లేకపోతే చక్కటి సంఘటన జ్ఞాపకం చేసుకుంటారు. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుకు కలిగిన ఒక దర్శనం గురించి వారు జ్ఞాపకం చేసుకుంటారు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో యెహెజ్కేలు ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనంలో దేవుని యొక్క ఆలయం యొక్క ద్వారబంధముల నుండి, ద్వారముల గుండా ఒక నది ప్రవహించటం, ఆ నది అనేక ప్రాంతాలను తడుపుకుంటూ వెళ్తూ ఉంది. నిర్జీవమైనటువంటి ప్రాంతాల గుండా నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నది ప్రవాహం వలన ఆ ప్రాంతమంతా కూడా చెట్ల చేత, పచ్చదనం చేత నిండిపోతూ ఉంది. అక్కడ అనేక మంది చేపలు పట్టుకోవడానికి వస్తారు. ఆ నది జలము విస్తారంగా ఉండి అది చివరికి ఎక్కడికి వెళ్తుందంటే ప్రపంచంలోనే అతి లోతైనటువంటి ప్రాంతము, సముద్ర మట్టంలో అదేమిటంటే మృత సముద్రము. ఆ మృత సముద్రం ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందులోకి నీళ్లు రావడం, ఆవిరైపోవడమే కానీ అక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికి పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ యొక్క ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటూ అక్కడ ఏ జీవి కూడా బ్రతకనటువంటి పరిస్థితుల్లో మృత సముద్రం అని అందుకే దానికి పేరు పెట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ నీళ్లు ఆ యొక్క మృత సముద్రాన్ని తాకగానే అందులో జీవం వస్తుందంట, అందులో జీవరాశులు వస్తాయంట. అలాగే ఇది జీవజల నదిగా దాన్ని దేవుడు ఈ యొక్క యెహెజ్కేలు భక్తుడు చూపిస్తూ ఒక దేవదూత ఈయన్ని ఆ యొక్క నదిలోనికి నడిపిస్తూ ఉంది. మొదటగా తన యొక్క అరికాళ్ళ లోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు, పేకల లోతు, ఇక నడవలేని పరిస్థితుల్లో ఇక దాంట్లో ఈదటం తప్ప మరి గత్యంతరమైనంత లోతులోనికి తీసుకొని వెళ్ళి దేవుడు ఈ జీవజల నది యొక్క అనుభవాన్ని యెహెజ్కేలు భక్తుడికి ఇస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి వస్తుంది అంటే అది దేవుని యొక్క సన్నిధిలో నుండి పారుకుంటూ వచ్చినటువంటి నీరు. ఇది కూడా జ్ఞాపకం చేసుకుంటారంట ఈ యొక్క పండుగ దినాన్ని, ఆఖరి దినాన్ని. ఈ పండుగ దినాల్లో ఈ నీటిని అక్కడికి తీసుకొని వెళ్ళే ప్రొసెషన్లో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటారు. కానీ వాస్తవానికి తేడా ఏంటంటే, వీరి యొక్క ఆచారానికి వాస్తవానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మొట్టమొదటిగా వాస్తవానికి వాక్యానుసారంగానైతే నీరు ఎక్కడి నుంచి ప్రవహించాలంటే దైవ సన్నిధిలో నుండి ప్రవహించాలి, దైవ సన్నిధిలోనికి తీసుకువెళ్ళడం కాదు. రెండవది, ఈ నీరు ఎంత గొప్ప నీరు అంటే, ఎంత విస్తారమైనటువంటి జలం అంటే, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, జీవజల నదులు ప్రవహిస్తాయి. అంత విస్తారంగా ఉండాల్సింది. ఇప్పుడు యెహెజ్కేలు దర్శనంలో కూడా విస్తారమైనటువంటి జలము, జీవజలము, ఆ నది ప్రవహించటం మనం యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంతకీ ఈ నది ఏంటి, ఈ నీళ్ళేంటి అని మనం ఆలోచన చేస్తే యోహాను భక్తుడే దానికి తగిన వివరణ ఇస్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనములో యోహాను భక్తుడు రాస్తున్నాడు, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే పరిశుద్ధాత్ముడు అప్పటి వరకు లేడని కాదు, ఆయన ఉన్నారు, కానీ మనుషులకు అనుగ్రహించబడలేదు. పాత నిబంధన గ్రంథంలో అప్పుడప్పుడు వచ్చి మనుషుల మీద దిగి వారితో ఒక కార్యాన్ని సాధించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ నూతన నిబంధనలు యేసుక్రీస్తు వారు మహిమపరచబడిన తర్వాత మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడిన వాడై మన జీవితాలను ఆత్మీయంగా అభివృద్ధి చేయడానికి, మనకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించడానికి ఆయన మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన శరీరాల్లో, మనలో ఉండి కార్య సాధన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చేయవలసింది ఏంటంటే, వీ నీడ్ టు డిజైర్ ద డ్రింక్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్.
వీ నీడ్ టు డిజైర్ టు బి సాటిస్ఫైడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క ఆత్మ నుండి సంతృప్తిని పొందేటువంటి ఆ ఆశ, దప్పిక, తృష్ణ మన జీవితాల్లో ఉండాలి మనకి. దేవా, నీ ఆత్మ చేత నన్ను తృప్తిపరచు, నీ సన్నిధి చేత నన్ను తృప్తిపరచు, ప్రభువా నీ వాక్యము చేత నన్ను తృప్తిపరచు అనే దప్పిక మనకు ఉండాలి. బాగా ఎండలో పనిచేస్తున్న వాళ్ళు మంచినీళ్ళు బాగా తాగాలని ఆశపడతారు, బాగానే ఉంటారు. ఏసీలో మనం ఉంటాం రోజంతా, మంచినీళ్ళు అవో ఎక్కువగా, కానీ శరీరానికి అందవలసిన నీరు అందదు. కాబట్టి ఏసీలో ఉన్నప్పటికీ బాడీ అంతా ఏదో జ్వరం వచ్చినట్టు, ఏదో పోయినట్టు, ఏదో శక్తి కోల్పోయినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, వేడి చేసినట్టు. ఎందుకు? మనం వేరే రకమైనటువంటి సంతృప్తిని పొందుతున్నాం కాబట్టి వాస్తవానికి శరీరానికి అవసరమైనటువంటి నీళ్లను అందజేయకపోవటం వల్ల శరీరం బలహీన పడిపోతూనే ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, వేరు వాటి చేత మనం సాటిస్ఫాక్షన్ పొందటానికి ఆశించకుండా, దేవా నీ ఆత్మ చేత నన్ను తృప్తిపరచు నాయన, దేవా నీ సన్నిధి చేత నన్ను తృప్తిపరచు నాయన. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు వాడి దప్పిక తీరుతుంది మొదటగా. రెండోది ఏం జరుగుతుందో తెలుసా? కేవలము తన దప్పిక తీర్చుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తి ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఊరేడి జీవజల నదులు తనలో నుండి ప్రవహిస్తాయని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. జీవజల నదులు మనలో నుండి ప్రవహిస్తాయి. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి, అటువంటి ప్రొడక్టివ్ లైఫ్ మనం జీవిస్తామని. కేవలం మనం చాలాసార్లు ఎండిపోయిన మోడులాగా ఉంటూ మన జీవితాలు సరిగ్గా ఉండవు, వేరొకరి జీవితాలు బాగు చేయటం అనేది ఇక తర్వాత సంగతే. మనమే సరిగ్గా దేవునితో నడవలేని స్థితిలో మరొకరిని దేవునిలోనికి నడిపించలేనటువంటి స్థితిలో మనం ఉంటాం. ఎండిపోయిన వారిగా, వాడిపోయినటువంటి వారుగా మనం ఉంటాం. తద్వారా ఎవ్వరికి మన వల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారని యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ఆల్రెడీ దేవుడు చేశారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనములో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. గమనించండి, ఇక్కడ కుమ్మరింపు అంటే ఏంటంటే ఏదో కొద్దిగా నోట్లో చిన్న స్పూన్తో పెట్టినట్టు కాదు, విస్తారమైనటువంటి ఆత్మ నేను కుమ్మరిస్తాను. కుమ్మరించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు, ప్రవచించుదురు. అనేక మందికి ఆశీర్వాదకరంగా వారు ఉంటారు. దే వోంట్ బీ జస్ట్ రిసీవర్స్, దే విల్ బీ గివర్స్. ఏదో దేవుని దగ్గర నుంచి పొందుకున్నాము అన్నట్టు కాదు. కొన్నిసార్లు కొద్దిగా వాటర్ బాటిల్లో నీళ్లు ఉంటే, ఈ రోజుల్లో ఎవరు అడగరు, కానీ పూర్వ దినాల్లో కొద్దిగా వాటర్ బాటిల్లో నీళ్లు మనం జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా గుటగా తాక్కుంటూ ఆ ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది ఏమీ పట్టుకోకుండా వస్తారు, ఎవరొకళ్ళు ఇస్తారులే అని. టికెట్ కూడా బుక్ చేసుకోరు, ఎవరొకరు సీట్ దొరికింది కదా అని. అదొక టైటిల్ అండి. వీళ్ళు వచ్చి, సార్ కొద్దిగా వాటర్ ఎవరా అని అడుగుతారు. మనమేమనుకుంటాం, సరే తప్పక ఇస్తాం, కానీ అరే ఉందే కొద్దిగా, నేనే గుట్టగా తాగుతున్నాను, ఈ దీంట్లో నుంచి మళ్ళీ నీకు ఇవ్వాలా అని అనిపిస్తుంది మనసులో, అంతే కదా. కానీ తప్పక మనం ఏం చేస్తామంటే ఇస్తాం. ఈ రోజుల్లోనైతే ఎవరు అడగరు అనుకోండి, వాళ్ళు ఒకవేళ ఇచ్చినా సరే మళ్ళీ మనం తీసుకొని దాన్ని తాగకూడదు. కానీ గమనించండి దేవుని ప్రియబిడ్డలారా, ఈ చిన్నది ఇచ్చినప్పుడు ఇంకొకరికి మన దగ్గర కొద్దిగా ఉంటే ఇంకొకరికి ఇవ్వడానికి ఉండదు. కానీ దేవుడట తన ఆత్మను కుమ్మరిస్తాడంట మన మీద. జీవజల నదులు మనలో నుండి ప్రవహిస్తాయంట. నదులు అనే మాట గ్రీక్ భాషలో పెటామోస్ అనే పదాన్ని వాడారు. పెటామోస్ అంటే ఆ స్ట్రీమ్, ఒక ప్రవాహం, లేకపోతే ఒక కాలువ, రివర్. టొరెంట్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ యొక్క ఫోటో చాలా చక్కగా ఉంది కదా, ఎలాగ నీళ్లు ఒరబడితో ప్రవహిస్తూ ఉన్నాయో, టొరెంట్, ఫ్లడ్స్. ఈ యొక్క మాటకు పెటామోస్ అనే మాటకు ఫ్లడ్స్ అంటే ఒక ప్రళయం, జలప్రళయం లాగా
విస్తారమైనటువంటి నీళ్లు వరదలాగా ప్రవహిస్తాయని చెప్తా ఉన్నాడు. ఎక్కడి నుండి? మన కడుపులో నుంచి ప్రవహిస్తాయంట. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో నుంచి ప్రవహిస్తాయట. ఎప్పుడు అంటే మనము యేసయ్య దగ్గరికి వచ్చుచు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గర మన దప్పిక తీర్చుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే ఆ సోర్స్కి కనెక్ట్ అవుతామో మన జీవితాల్లో నుంచి విస్తారమైనటువంటి నదులు, దేవుడు ఆత్మను మనపై కుమ్మరించగా మన జీవితాల్లో నుంచి విస్తారమైన జీవజల నదులు ప్రవహిస్తాయి. దేవునికి స్తోత్రం. జీవజల నదులు అంటే జీవమును ఇచ్చేటువంటి నీరు కలిగినటువంటి నదులు. జీవము అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. గ్రీక్ భాషలో జీవము అనే మాటకు జావో అనే పదాన్ని వాడారు. జావో అంటే టు లివ్, బ్రతకడం, టు బ్రీత్, ఊపిరి పీల్చుకోవడం, టు ఎంజాయ్ లైఫ్ అనే అర్థం కూడా వస్తుంది. ఇంకా ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే అంటే జీవితాన్ని ఆస్వాదించటం. ఏమంటే జీవితాన్ని ఈ రోజుల్లో ఆస్వాదిస్తున్నామా? ఎందుకు వచ్చిన బతుకురా బాబు అని బతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఈరోజు గడిచిపోతుందా అని ఆలోచన చేస్తూ ఉంటాం. అలా కాదు, జీవితాన్ని ఆస్వాదించడం. ఎలా వస్తుంది? డబ్బుంటే జీవితాన్ని ఆస్వాదించలేం, మంచి ఉద్యోగం ఉంటే జీవితాన్ని ఆస్వాదించలేం, అన్నీ మనం అనుకున్నాయన్నీ ఉంటే జీవితాన్ని ఆస్వాదించలేం. జీవితాన్ని నిజంగా ఆస్వాదించగలగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తినిస్తే తప్ప ఆ జీవితాన్ని ఆస్వాదించడం మనకు చేత కాదు. ఈ జావో అనేటువంటి మాటకు ఇంకొక ఆధ్యాత్మికమైన అర్థం మనకి దొరుకుతుంది. అదేమిటంటే టు బీ ఫ్రెష్ అండ్ స్ట్రాంగ్. ఫ్రెష్గా. ఏమండి, తోటకూర నమ్ముకుంటే అబ్బాయి మన ఇంటికి వచ్చాడు అనుకోండి, బాబు తోటకూర ఫ్రెష్గా ఉందా అని అడుగుతాం. అయితే మన జీవితంలో ఫ్రెష్గా ఉండాలంటే, జీవము కలిగి ఉండాలంటే, రిఫ్రెష్డ్గా ఉండాలంటే, బలము కలిగి ఉండాలంటే, నరిష్డ్గా ఉండాలంటే దేవుని ఆత్మ మనల్ని సంధించాలి. దేవుని ఆత్మ మనల్ని సంధించకపోతే మనము దేవుని ఆత్మ కొరకు దప్పిక కలిగిన వారమై దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో మునిగి తేలుతూ, దేవుని జీవజల నదులలో ఆ ప్రవాహంలో మునిగి తేలుతూ we need to swim in the spirit of God. We need to swim in the presence of God. ఏదో వచ్చాము, ఏదో విన్నాము. ఈ రోజుల్లో చర్చికి వెళ్ళలేని పరిస్థితి. చర్చికి వెళ్ళేటప్పుడేమో ఏదో చర్చికి వెళ్ళాము, వచ్చాము అంతే. చర్చిలో కూర్చున్నప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు అంతా ఆలోచన ఏంటంటే సిద్ధపడం మన ఆత్మీయంగా. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నా సరే బండ మీద నీళ్లు పోసినట్టుగా ఉంటుంది. లోపల బద్దలు కొట్టి చూస్తే ఒక్క చొక్కు కూడా నీళ్లు దిగదు. ఎందుకు? అప్పటి వరకు బిజీగా ఉన్నాం, ఆత్మను సిద్ధపరచుకొని రాలేదు దేవుని ఆలయానికి, దేవుని సన్నిధికి. ఏం బిజీగా ఉన్నాం? చికెన్ బిర్యానీ వండుకోవడం బిజీ. లాస్ట్ ఫైటింగ్ చేసుకొని పరిగెట్టుకొని వెళ్తాం. ఆలస్యం అయిపోయామనుకొని, నువ్వు ఆలస్యం చేసావు, ఇప్పుడు పాస్టర్ గారు నా మనల్నే చూస్తూ ఉంటాడని అనుకొని పరిగెత్తుకొని అలాగా కంగారుకి చర్చికి వెళ్తాం, కూర్చుంటాం. ఆ సాలు తీర్చుకున్నసరికి ప్రసంగం అయిపోతుంది. ఈ అయిపోతున్న సమయంలో మళ్ళీ ఆ బిర్యానీ గుర్తొస్తుంది. ఇంటికి అర్జెంటుగా తినాలి కదా, దాని మీదకే మైండ్ పోతూ ఉంటుంది. లేకపోతే ఆ చికెన్ మీదకి మైండ్ పోతూ ఉంటుంది, లేకపోతే వండుకున్న వంటల మీదకి మైండ్ పోతూ ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఏమీ మన జీవితంలోకి దిగదు. ఈ రోజుల్లో ఇంటి దగ్గర కూర్చొని ఉంటాం, ప్రసంగం మీద ప్రసంగం కూడా వినొచ్చు. మనం ఏదో వింటున్నాం అన్నట్టు కాదు, కానీ వాక్యాన్ని మన హృదయాల్లోనికి స్వీకరించే వారంగా ఉండాలి. సన్నిధిని మనం ఆహ్వానించే వారంగా ఉండాలి. ఇప్పుడు వాకింగ్కి నేను పెద్దగా వెళ్ళట్లేదు, కానీ ఇదివరకు ఈ కరోనా రాకముందు ఎక్కువగా వాకింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు రోజుకి కనీసం 3-4 కిలోమీటర్లు నడుస్తూ ఉండేవాడిని. నడుస్తూ ఉన్నప్పుడు సహజంగా డైలీ ఏం పెట్టుకునేవాడిని అంటే ప్రసంగం పెట్టుకునేవాడిని. ఎవరో ఒకరు ప్రసంగం పెట్టుకొని వినుకుంటూ వెళ్ళేవాడిని. ఒక్కొక్కసారి అనిపించిద్ది, నో, ప్రసంగం కూడా చాలు, ప్రసంగం కూడా వద్దు, ఒంటరిగా నడుస్తూ ఆయనతో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో కొంత సమయాన్ని గడపాలి. అంటే ప్రసంగం వల్ల దేవునితో సమయం గడపట్లేదని కాదు, కానీ అది చాలటం లేదు. నాకు దేవునితో సమయాన్ని గడపాలి, ఆ యొక్క సన్నిధిని నేను అనుభవించాలి. కనుక మౌనంగా తలంచుకొని, ఇంకా ఇయర్ ఫోన్స్ లేదు, ఫోన్ లేదు, ప్రసంగం లేదు, మౌనంగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయనతో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళేవాడిని. దేవుని ప్రియబిడ్డలారా, గమనించండి, ఆయన సన్నిధి కొరకు తృష్ణగొనిన వారమై మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దప్పిక కొంటామో, ఆయన దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆయనతో సమయం గడుపుతామో, ఆయనతో ప్లగ్ ఇన్ అయి ఉంటామో, ఆయన ఇచ్చే ఆ నీటి ద్వారా, ఆత్మ ద్వారా మనము దప్పిక తీర్చబడిన వారమై, కేవలం మన దప్పిక తీరడం మాత్రమే కాదు, కానీ జీవజల నదులు మనలో నుండి ప్రవహించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. గమనించండి, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపిన వారమై, ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడినా,
ఎవరితోనైనా సంభాషించినా, ఏదైనా పని చేసినా ఆత్మానుసారంగా చేస్తాం. ఎదుటివారికి అది గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. గాడ్ విల్ మేక్ అస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యేసుక్రీస్తు వారు అంటున్నారు, పిలుపునిస్తున్నారు. ఈరోజు మనం దానికి స్పందిద్దాం. యూదులు ఆచారపరంగా ఈ ప్రొసెషన్లో యాజకుడు తీసుకెళ్తున్నాడు, యాజకుడితో పాటు ఆ నీళ్లు తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈ పాటలు పాడుకొని ఆ దేవాలయానికి వెళ్ళి నీళ్లు పోయడం, ఆ ఆచారపరమైనటువంటి భక్తి ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదండి. యేసయ్య దగ్గరకు రావాలి, యేసయ్య సన్నిధికి వెళ్ళాలి, యేసయ్యతో కూర్చోవాలి, యేసయ్య ఇచ్చే నీటిని తాగాలి. అలా మనం చేసినప్పుడు దప్పిక తీర్చబడిన వారమై అనేకుల దప్పిక తీర్చే వారంగా ఉంటాం. అట్టి కృప దేవుడు నీకును నాకును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలం ముందు మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకొనడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. లోకంలో అనేకమైన దప్పికలు ఉన్నాయి. మేము కూడా ప్రభు నా తండ్రి దప్పికను సరిగ్గా అర్థం చేసుకోలేకుండా ఎక్కడెక్కడో దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ సన్నిధిలో పడి ప్రభు నా తండ్రి దివారాత్రములు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రభు మా యొక్క మంచం మీద పండుకొని ఉన్నప్పుడు నిన్ను గురించి ధ్యానిస్తూ, ప్రభా నా తండ్రి ప్రభా వేకునే లేచి నీ ముఖాన్ని వెతుకుతూ, ప్రభా నా తండ్రి నీ దగ్గరకు వచ్చి మా దప్పిక తీర్చుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినట్టు మనసు మాకు ఇవ్వండి నాయన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు మా ప్రాణము ప్రభా నీ కొరకు తృష్ణపడినట్లుగా నా తండ్రి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. అటువంటి డిజైర్ మాలో కలిగించండి. మా యొక్క డిజైర్స్ని మార్చండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని, ఈ మాట వింటున్న ఎవ్వరు కూడా డ్రైగా ఎండిపోయిన మోడులాగా ఉండకుండా నా తండ్రి ఆ యొక్క దేవుని ఆలయం నుండి ప్రవహించే జీవజల నదులు తాకినప్పుడు ఆ భూమి అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా ఎలాగా పచ్చగా మారిపోయిందో, జీవముతో నిండిపోయిందో, అలా మా జీవితాలు జీవంతో నిండి అనేక మందికి ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి సహాయం చేయండి. మాలో నుండి, మా కడుపులో నుండి నా తండ్రి జీవజల నదులు ప్రవహించినట్లుగా అట్టి ఆశీర్వాదకరమైన జీవితం మాకు అనుగ్రహించమని నా తండ్రి మీ కృపా దీవెన ఆశీర్వాదం మాకు ఇమ్మని యేసు దీవెనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు ఒక పాటను మనం పాడుకొంచుండగా మనము సంఘ కానుకలు సమర్పిద్దాం. అతి సుందరుడా, అద్వితీయుడా, అతి కాంక్షణీయుడా, అతి సుందరుడా, అద్వితీయుడా, అతి కాంక్షణీయుడా, నీవే నీవే నా యేసు దేవా, నీవే నీవే నా ప్రాణనాథా, నీవే నీవే నా యేసు దేవా, నీవే నీవే నా ప్రాణనాథా, నిన్ను నేను వెదకెదను, నీ ప్రేమను నే కోరెదను, నిన్ను నేను వెదకెదను. ప్రేమలేని వారి వలె నేనున్న సమయమున శాశ్వతమైన నీ ప్రేమను నాపై చూపించితివే, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించుచున్నది, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించుచున్నది, దేవా కీర్తించుచున్నది.
కనిపెట్టుచున్నది కనిపెట్టుచున్నది నీవే నీవే నా యేసు దేవా నీవే నీవే నా ప్రాణనాథా నీవే నీవే నా యేసు దేవా నీవే నీవే నా ప్రాణనాథా నిన్ను నేను వెదకెదను నీ ప్రేమను నే కోరెదను నిన్ను నేను వెదకెదను నీ ప్రేమను నే కోరెదను అతి సుందరుడా అద్వితీయుడా అతి కాంక్షణీయుడా అతి సుందరుడా అద్వితీయుడా అతి కాంక్షణీయుడా. ప్రియులారా గమనించండి, ఈ యొక్క ఆరాధన అనంతరం సండే స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా మీ బిడ్డలను ప్రోత్సహించండి. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేశాం ప్రభువా. నీతి కొరకు, నీ కొరకు, నీ సన్నిధి కొరకు, నీ వాక్యము కొరకు ఆకలి దప్పిక మేము కలిగిన వారమై జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆ వాక్యాన్ని బోధించిన నేను విన్న మీ బిడ్డలు అన్వయించుకొని ప్రభువా నా తండ్రి మీ కొరకు మేము తృష్ణగొని ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. మా దప్పికను మీరే తీర్చండి నాయన. అలాగే ప్రభువా నా తండ్రి, మీ సన్నిధిలో చేరి అయ్యా ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మీ సన్నిధిలో విత్తిన ప్రభువా నా తండ్రి కానుకలు సమర్పించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రత్యేక రీతిలో వారిని ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. మొట్టమొదటిగా మా యొక్క ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ కృప, మీ దీవెన మాకు అనుగ్రహించండి ప్రభువా. అతని కరోనా వ్యాధితో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే దేవుడవు, మమ్మల్ని క్షమించి మా యొక్క రోగముల నుండి మమ్మల్ని విడిపించమని మేము వేడుకుంటున్నాం. త్వరలోనే ఈ యొక్క వ్యాధి బాధ నుండి మేము విడిపింపబడిన వారమై ప్రభువా నా తండ్రి స్వేచ్ఛ కలిగి మీ నామాన్ని మహిమపరచడానికి, మా పనుల్లో మేము కొనసాగడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదము కూడి వచ్చిన బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని యేసు దీవెనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలము మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్.